హలో అండి, నేను మీ శిరీష వానపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వన్పల్లీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. పన్నీర్తో బిర్యానీ చేయడం చాలా ఈజీ అండి. పన్నీర్తో బిర్యానీ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మెత్తగా అయిపోతుంది, లేకుంటే పన్నీర్ చాలా గట్టిగా రబ్బర్ ముక్కలా సాగుతూ ఉంటుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి పన్నీర్తో బిర్యానీ చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ పన్నీర్ బిర్యానీ కోసం ఏదైనా ఒక గిన్నెలో 2 గ్లాసుల దాకా బిర్యానీ రైస్ని వేసుకొని, అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రైస్ని వాటర్ లేకుండా పక్కకు తీసుకొని దీంట్లోకి 3.5 గ్లాసుల దాకా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బిర్యానీ రైస్ని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ సేపు అన్నా సరే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం మరుగుతున్నప్పుడు దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లి తరుగును వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుండి బయటికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, రాతి పువ్వు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలాలన్నీ కొంచెం మంచిగా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా సన్నగా పొడుగ్గా తరిగిన 4 దాకా పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసుకొని ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా దీంట్లోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇదంతా ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి వాటర్ లేకుండా మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని ఇందులోకి వేసుకోవాలి. బిర్యానీ రైస్ అంతా ఇందులోకి వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బిర్యానీ రైస్ని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ముందుగా రైస్ నానబెట్టుకున్నప్పుడు 3.5 గ్లాసుల దాకా వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్నే ఇందులోకి వేసుకోవాలి. 1 గ్లాస్ బిర్యానీ రైస్కి 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకుంటాం కదా, నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ తగ్గించి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ రైస్ని ఇలా ఉడికించుకోవాలండి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం పన్నీర్లోకి మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ దాకా కారం, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 చిన్న కప్పుతో పెరుగు, ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. స్పూన్తో కాకుండా హ్యాండ్తో ఇలా కలుపుకోండి. ఇలా హ్యాండ్తో కలుపుకోవడం వల్ల అన్ని మసాలాలు ఈక్వల్గా మిక్స్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి ఈ పన్నీర్ పీసెస్ చూడండి, ఇలా క్యూబ్ షేప్లో కట్ చేసుకొని పన్నీర్ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ పన్నీర్ పీసెస్ విరిగిపోకుండా జాగ్రత్తగా చేత్తో కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకున్నప్పుడు ఈ పన్నీర్ పీసెస్ విడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చేత్తో కలుపుకుంటే మనకి జాగ్రత్తగా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న వాటిని 1/2 గంట సేపు పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. రైస్ ఇలా కొంచెం ఎసరొస్తున్నప్పుడు దీంట్లోకి మనం హాఫ్ దాకా నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని ఈ బిర్యానీలోకి వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత రైస్ ఇలా కొంచెం 80%గా కుక్ అయి ఉంటుంది. రైస్ కొంచెం పలుకుగా అలాగే కొంచెం వాటరీగా ఉంటే 80% ఆఫ్ ది రైస్ కుక్ అయినట్టే. అప్పుడు దీంట్లోంచి మనం హాఫ్ ఆఫ్ ది రైస్ తీసేసి పక్కకి అంటే వేరే బౌల్లోకి తీసుకొని ఈ రైస్ని అంతా ఈక్వల్గా చేసుకొని దీనిపైన పుదీనా ఆకులు ఇంకా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఇంకొక లేయర్ మనం ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని కూడా అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా మ్యారినేట్ చేసుకున్నవి, అవి కూడా దీనిపైన ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
ఇంకా మనం కలుపుకున్నప్పుడు బౌల్కి కొంచెం మసాలా ఉంటుంది కదా, అది కూడా ఇలా చేత్తో తీసుకొని మొత్తం మసాలా అంతా దీనిపైన వేసేసుకొని మళ్ళీ దీనిపైన మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నేను నెయ్యి వేసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. సో నెయ్యి కూడా వేసుకున్న తర్వాత దీనిపైన ఒక 3 లేదా 4 టిష్యూ పేపర్స్ తీసుకొని దీనిపైన ఇలా వేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్స్ కూడా తీసుకున్న తర్వాత మన చేతులకి కొంచెం వాటర్ తీసుకొని ఇలా ఈ టిష్యూ పేపర్స్ మీద చల్లుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ వేయకూడదండి, కొంచెం చల్లుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఈ ఆవిరి బయటికి పోకుండా నేను ఈ హోల్లోకి ఒక లవంగం అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కదపకుండా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు మూత తీయకుండా అలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ఈ బిర్యానీ పైన ఉన్న మూత తీసేసి అలాగే మనం వేసుకున్న టిష్యూ పేపర్స్ కూడా తీసేస్తే పన్నీర్ బిర్యానీ రెడీ అండి. పన్నీర్ మనం ఫ్రై చేసుకోలేదు అనే ఆలోచన మీరు పెట్టుకోకండి, ఎందుకంటే పన్నీర్ ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా 10 నిమిషాల పాటు ఇలా ఆవిరిలో కుక్ చేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే మనకి రబ్బర్లా సాగకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉంటుందండి ఇలా చేసుకుంటే. చూసారుగా పన్నీర్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.